విద్యుత్ విష్ణు శివతత్వం విష్ణుతత్వం గురించి నాకు తెలిసిన అలాంటి చెప్పాలనుకుంటున్నాను. శివతత్వం అంటే హిరణ్యకశిపుడు, రావణాసురుడు, దుర్యోధనుడు, కర్ణుడు వీళ్ళందరూ శివతత్వాన్ని ఒప్పుకున్నారు. మాకు శివుడు ఈశ్వరుడు మాకు ఈ శక్తి సామర్థ్యాలు ఇచ్చినాడు, మేము ఏమైనా చేస్తాము అని నమ్మి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించినారు. ధర్మాన్ని అధర్మాన్ని లెక్క చేయకుండా, ధర్మం ఏది అధర్మం తెలుసుకోకుండా మూర్ఖంగా ప్రవర్తించి కుక్క సాగు చచ్చున్నారు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే శివతత్వాన్ని మీరు ఒప్పుకోకపోయినా విష్ణుతత్వాన్ని ఒప్పుకోకపోతే మీరు రాక్షసులు అవుతారు, అధర్మం చేస్తారు. శివుడు మీకు ఏ వరాలు ఇచ్చినా, ఎంత శక్తినిచ్చినా దాని తర్వాత వచ్చే పర్యవసానాలు విష్ణుతత్వం మళ్ళీ డెఫినెట్గా వస్తుంది. ఒక కర్రకి ఒక వైపున శివతత్వం, ఇంకో వైపున విష్ణుతత్వం ఉంటుంది. మీరు శివతత్వాన్ని ఎంచుకొని శివతత్వాన్ని మాత్రం నమ్ముతాను, విష్ణుతత్వాన్ని నేను ఒప్పుకోను, నాకు ఇష్టమైనట్టు చేస్తానంటే కుదరదు. ఇక్కడ ఈ సృష్టి ధర్మం ఒకటి ఉంది, సృష్టికి ఒక ఫార్ములా ఉంది. మీరు నమ్మినా నమ్మకపోయినా విష్ణుతత్వం అనేది ఉంది. మీ తొక్క తీసి తోలు తీసి తప్పడి కడతాడు, ఆయన వదిలిపెట్టాడు. ఇంతవరకు ఎవరిని వదలలేదు, నిన్ను వదలడు, నన్ను వదలడు. కాబట్టి శివుని పూజించండి, విష్ణువుని ఆరాధించండి, విష్ణువుని అనుసరించండి. విద్యుత్ విష్ణు.